ఐడియా ఏంటంటే, ఒక ఇంట్లోంచి ఒక పిల్లాడు పారిపోయి ఎక్కడ బ్రతకడానికి వాడికి వీలు లేకపోతే బానిసగా అమ్ముడుపోతే వాళ్ళు వాడిని కొనుక్కొని వాడి మీద ఒక ముద్ర వేస్తారు. మొదటి శతాబ్దంలో ఇలా ఉండేది పరిస్థితి. వాడిని ఇంకెవ్వరూ కూడా పనిలో చేర్చుకోవడానికి లేదు. మళ్ళీ వాడు పారిపోతే ఆ యజమాని దగ్గరే వాడు పని చేయాలి. ఆ యజమానికి వాడు తన సర్వ హక్కుల్ని దాసోహం చేసేస్తాడు. అమ్మ నాన్న వచ్చినా సరే వాడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వాడి మీద సర్వ హక్కులు ఆ యజమానివే, వాడు కొనుక్కున్నాడు. అలా వాడిని విడిపించాలంటే ఆ అమ్మ నాన్నలు వచ్చి కొంత క్రయధనం పే చేయాలి. దాన్ని క్రయధనం అన్నారు. వాడు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు ఇచ్చేసి వాడిని తీసుకెళ్ళాలి. దానికి యజమాని ఒప్పుకోవాలి. అప్పటిదాకా వాడికి విముక్తి లేదు. అలా మనం లోకానికి, అపవాదికి అమ్ముడుపోయినప్పుడు, మనల్ని ఎవరూ విడిపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనకై మనమే వాడి దగ్గర నుంచి పారిపోయి విడుదల పొందుదామంటే అది కూడా కుదరనప్పుడు, ఈ తండ్రి మళ్ళీ మనల్ని కన్నవాడు, మనల్ని సృష్టించినవాడు, పరలోకం నుంచి దిగి వచ్చి మళ్ళీ మన కోసం రక్తం కార్చాడు. ఈసారి ఆయన వెండి బంగారాలతో కొనలేదు, బయట బానిసల్ని కొన్నట్టు తన రక్తంతో కొనుక్కున్నాడు అంటాడు పేతురు తన పత్రికలో. అది ఐడియా. కాబట్టి ఆయనకి సర్వ హక్కులు నా శరీరం పైన కూడా ఉన్నాయి, నా మనస్సు పైన, నా హృదయం పైన, నా శరీరం పైన ఉన్నాయి. అందుకని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చాడు? నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి. మళ్ళీ శరీరం అక్కడ ప్రజెంట్ అయింది. పౌలు కూడా ఈరోజు అదే చెప్తున్నాడు. మీ బాడీస్ పైన మీకు అధికారం లేదు, దేవుడికి అధికారం ఉంది. ఎవరైతే తమ శరీరాల్ని పరిపూర్ణంగా దేవునికి దాసోహం చేస్తారో అది యుక్తమైన ఆరాధన, అది లాట్రియా అని చెప్తున్నాడు. అది నిజమైన ఆరాధన. ఇక్కడ శరీరాలన్నీ బాగానే ఉంటాయి, ఇక్కడ అందరూ మంచోళ్ళం. ముఖాలను వీడియో తీస్తే ఎంత అమాయకులుగా ఉంటామో మనం. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాం, చర్చ్ బయట లేకపోతే చర్చ్కి వచ్చి మళ్ళీ వారానికి చర్చ్కి వస్తాం కదా, ఈ మధ్యలో మనం జీవించే జీవితం దేవుడికో నైవేద్యం కావాలి అన్నది పౌలు ఉద్దేశం. మనం చాలా పనులు చేస్తాం. స్త్రీలు వంటింట్లో కూరగాయలకు వస్తారు, అది కూడా దేవుడికి కోసం చెయ్యాలి అన్నది ఆలోచన. స్టూడెంట్స్ కాలేజీలో చదువుతారు, అది నీ పక్కనోడి కంటే నీకు ఎక్కువ మార్కులు రావాలని చదవకూడదు, నీ కోసం చదవకూడదు, లేకపోతే మీ అమ్మ నాన్న పరువు కాపాడడం కోసం చదవకూడదు, లేకపోతే నీ పరువు పోద్ది ఫెయిల్ అయితే అని చదవకూడదు. దేవుడి కోసం చదవాలి. నీ చదువు దేవుడికి నైవేద్యం కావాలి. అన్యులు చదువుని పూజిస్తారు, క్రైస్తవులు చదువు ద్వారా దేవుణ్ణి పూజిస్తారు. అది తేడా. వాళ్ళకి ఒక చవితి వస్తే పుస్తకాలకి వాళ్ళు పసుపు రాస్తారు, కుంకుమ పెడతారు, పుస్తకాన్నే వాళ్ళు పూజిస్తారు. కానీ పుస్తకం పూజకు ఆస్కారం, నీ దేవుణ్ణి పూజించే పూజకు ఆస్కారం కావాలి. అందుకు నువ్వు చదవాలి. నువ్వు మార్కుల కోసం చదవకూడదు, నీ ప్రభు కోసం చదవాలి. ఒక డ్రైవర్ పని చేస్తూ ఉంటే ఆర్టీసీలోనో లేకపోతే ఒక కార్ డ్రైవరో, ఆయన జీవనోపాధి కోసం పని చేయకూడదు. ఆయన డ్రైవింగ్ ఎలా చేయాలంటే తన ప్రభు కోసం చేయాలి. ఓ తహసీల్దార్ ఆ కుర్చీలో కూర్చొని సంతకం పెట్టడానికి డబ్బులు తీసుకోకూడదు, ఎందుకంటే ఆయన ప్రభు కోసం పనిచేయాలి. ఒక క్రైస్తవ తహసీల్దార్. అందుకని కొలసీ పత్రిక 3:23 ఏముందంటే, మీరు ఏది చేసినను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీరు ఏది చేసినను ప్రభు నిమిత్తము చేయాలి. అది ఆరాధన. కాబట్టి ఉల్లిపాయలు ఎవరి కోసం కోయాలి?
మీ ఆయన కోసం కొయ్యకూడదు, తిట్టుకుంటా చేయి తెగుతుంది. దేవుడి కోసం చేయాలి. అప్పుడు కూర బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మనం చేసే పనినప్పుడు మనం ప్రేమిస్తాం. అప్పుడు మనకి అలసట ఉండదు, విసుగు రాదు. ఎంత పని చేసినా మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్గానే ఉంటారు. కారణం అదే. ఆరాధన వయసును తగ్గిస్తుంది. ఎందుకంటే మీ దేవుణ్ణి మీరు ప్రేమించి ఆ పనిని ప్రేమిస్తారు. మీరు అలసిపోరు. మీరు ఉదయం ఆఫీస్కి ఎలా వెళ్తారో సాయంత్రం కూడా అలాగే ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెష్గా చిరునవ్వుతూ ఉంటారో, ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అంతే ఫ్రెష్గా చిరునవ్వుగా ఉంటారు. ఏమిటండి మీ రహస్యం? ఆరాధన నా రహస్యం. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ గాడ్. అది నా రహస్యం. ఈ యాటిట్యూడ్, ఈ వైఖరి ఎవరికి వస్తుందో వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు సూర్యుడి కింద చేసే సమస్తం కూడా వ్యర్థంగా ఉండదు, అర్థవంతంగా ఉంటుంది, ఫలభరితంగా, మీనింగ్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. పౌలు అంటున్నాడు, మీరు అటువంటి ఆరాధన మీ జీవితాల్లో అలవర్చుకోవాలి అని చెప్తున్నాడు పౌలు.